కొండా సురేఖని క్యాబినెట్ నుంచి తప్పించి ఆ యొక్క ప్లేస్లో మున్నూరు కాపుల్ని తీసుకురావడానికి ఇటు రేవంత్ రెడ్డి వర్గం అయితే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన రేపు హైదరాబాద్ అయితే రాబోతున్నారు. లండన్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది చూస్తారు. కానీ ఇప్పటికే అధిష్టానానికి చెప్పారు, ఈ విధంగా ఎవరైతే పార్టీని ధిక్కరించి ఈ విధంగా మాట్లాడుతున్నారో క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే అది పార్టీకే నష్టం అన్న విధంగా ఇప్పటికే నివేదికలు అయితే పంపించారు అధిష్టానానికి. ఇటువైపు ఏమొచ్చేసి కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఆవిడ మళ్ళీ పదే పదే అదే విషయం చెప్తుంది, నాకు కాంగ్రెస్ అంటే ఇష్టమే కానీ రేవంత్ రెడ్డి ఆయన తమ్ముళ్ళు చేస్తున్నటువంటివి మాత్రమే నాకు నచ్చడం లేదు అని చెప్పి. అంటే వీళ్ళ నాన్నకి ఎమ్మెల్సీ ఇవ్వలేదని చెప్పి ఆవిడ యొక్క కోపం. కానీ వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అలాంటితో పక్కన పెట్టండి, ఆ విషయంలో మనకి స్పష్టత ఉంది. కానీ ఇక్కడ పార్టీ పరంగా చూస్తే ఎవరైనా సరే ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అది ఎక్కడైనా సరే, ఏ పార్టీ అయినా సరే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు కొండా సురేఖ సినీ ప్రముఖుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతల మీద చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటున్నారు. వాటిని కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి నివేదికల రూపంలో పంపించారు. వీటిని దృష్టిలో పెట్టుకునేవ్వండి, సొంత కూతుర్ని ఒక క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి కంట్రోల్ చేయలేక ఈ విధంగా ఒక సొంత ముఖ్యమంత్రిని ఇన్ని విధాలుగా విమర్శలు చేయడం అనేది పార్టీకి నష్టము. రేపు పొద్దున్న ఇది వేరే పార్టీలకి, అంటే ఆపోజిషన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ లాంటి, బీజేపీ లాంటి పార్టీలకి బలం చేకూర్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని వెంటనే ఉపేక్షించాలి. ఇంతకు ముందు జరిగినటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని పరిగణలోకి తీసుకొని క్యాబినెట్ నుంచి ఆవిడ్ని తప్పించడానికి అవకాశము, అనుమతులు ఇవ్వండి అని చెప్పి అధిష్టానానికి నివేదికలు పంపించారు. రేపు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏంటనేది మాట్లాడతారు. ఇటువైపు కొండా సురేఖ కూడా నేను దీని గురించి ఏం మాట్లాడను, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డితో డైరెక్ట్గా మాట్లాడతాను, ఆవిడ ఒక మేజరు, ఆవిడకి నాకు ఏంటి సంబంధం, నా కూతురు కావచ్చు, కానీ నాకు ఆవిడ మాట్లాడినటువంటి మాటలకి ఎటువంటి సంబంధము లేదని ఈవిడ చెప్తుంది. కానీ రేవంత్ రెడ్డి కూడా దీని మీద సీరియస్గానే ఉన్నాడు. ఏదైనా సరే ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా తల్లిగా నీకు కూడా బాధ్యత ఉంటుంది, నువ్వేమీ సామాన్యురాలువేమీ కాదు, క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తివి, నీ కూతురు అలా మాట్లాడితే పార్టీకి ఎంత పరువు నష్టం, ఎంత దెబ్బ. కాబట్టి రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఇలాంటివే ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుకుని ఇలాంటి వాటిని మళ్ళీ రిపీట్ చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి వర్గం అయితే చెప్తుంది. ఒకవేళ అదే జరిగితే ఇక్కడ రెండు విషయాలు, ఒకటేమొచ్చేసి ఆవిడ్ని సపరేట్గా ప్రత్యేకంగా క్యాబినెట్ నుంచి తొలగించాలా, లేకపోతే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈవిడ్ని తొలగించాలా అనేది అయితే ఇప్పుడు చూస్తున్నారు. ఒకవేళ అలా తొలగిస్తే ఆవిడకి గౌరవంగా ఉంటుంది, లేదు ప్రత్యేకంగా తొలగిస్తే అధిష్టానం ధిక్కరించినట్లు ఉంటుంది అనమాట. అంటే అధిష్టానం ఈవిడిపై వేటు వేసినట్లు ఉంటుంది.